జుట్టుకి కోడిగుడ్డు పెడుతున్నారా? అయితే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. కోడిగుడ్డును తలకు పెట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే ముందుగా కోడిగుడ్డును పగలగొట్టుకుని అందులోని తెల్లటి సొనను వేరు చేసుకోవాల్సి ఉంటుంది. తెల్ల సొనను మాత్రమే తలకు పట్టించినట్లయితే చాలా మంచిది. అలానే మరికొంతమంది పచ్చసొనతో సహా వెంట్రుకలను గుడ్డును మసాజ్ చేస్తే మంచిదని సూచన చేస్తూ ఉంటారు. అయితే చాలా మందికి పచ్చసొన తెలకు పట్టిస్తే వచ్చే వాసన నచ్చదు. ఈ కారణంగా తెల్లసొనను మాత్రమే తలకు పట్టిస్తే మంచిదని భావిస్తుంటారు. కోడిగుడ్డులో ఉండే పోషకాలు మీ వెంట్రుకలను దృఢంగాను అదేవిధంగా పటిష్టంగాను ఉండేందుకు సహాయపడతాయి. కోడిగుడ్డులో ఉండే సహజమైన సిరం మీ వెంట్రుకలకు మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు తలకు పెట్టుకునేటప్పుడు దాంతో పాటు ఆలివ్ ఆయిల్ కూడా కొన్ని చుక్కలు యాడ్ చేసి పెట్టుకున్నట్లయితే మీ జుట్టుకు మరింత మృదుత్వం వచ్చే అవకాశం ఉంది. అలానే కోడిగుడ్డు మాస్క్ తలకు పెట్టుకున్న తర్వాత మీ తలకు ఒక పల్చటి గుడ్డ కప్పుకుంటే మంచిది. తద్వారా మీ తలపైన దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది. ఎందుకంటే కోడిగుడ్డు సొన పచ్చిగా ఉన్నప్పుడు దాని మీద పడ్డ దుమ్ము ధూళి మీ తలకు అతుక్కునే అవకాశం ఉంది. అలానే కోడిగుడ్డు మాస్క్ పెట్టుకునే సమయంలో కోడిగుడ్డు పొట్టు కనుక ఆ పేస్ట్ లో పడినట్లయితే